మీరు చెప్పినట్టుగా సాంబయ్యకి నా మనవరాలు ఎత్తున్నాను బాబు. తల్లి తండ్రి లేని బిడ్డ అపురూపంగా పెంచాను. సాంబయ్య నా తమ్ముళ్ళు అంటువాడు. నీ మనవరాలకి ఏం పర్వాలేదు, ముహూర్తం పెట్టించు. ముహూర్తం పెట్టించాను బాబు. వచ్చే శుక్రవారం ఉదయం 10:30కు బాగుందన్నారు. శుభం. వస్తానయ్య. మంచిది. ఏమండి పెళ్ళంటున్నారు, మరి సాంబయ్య? సాంబయ్యని పోలీస్ స్టేషన్ చూపించి ఏర్పాటు చేశాం. ఈ పాటికి అతను వస్తూనే ఉండాలి. అడుగు నా సాంబయ్య, నీకు నూరేళ్ళు. నీ గురించి ఇప్పుడే అనుకుంటున్నాం. ఇదిగో తీసుకో. ఏమిటన్నగారు? నీకు ఏర్పాటు చేసిన ఆస్తి, ఇల్లు, పొలం. అన్నగారు, కావలసినంత చదివి ఉద్యోగం దొరక్క చావాలనుకున్న ఈ అనాథుణ్ణి చేరదీసి సొంత తమ్ముళ్ళ చూస్తున్నారు. మీరే నా ఆస్తి. ఇంకా నాకు ఈ ఆస్తి ఎందుకు అన్నగారు? సాంబయ్య, నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశానయ్యా. అంటే ఆస్తి ఉంటే గాని పిల్లలేమన్నారా? అదేం లేదయ్యా, నేనే కావాలని ఏర్పాటు చేశాను. అన్నగారు, పూర్ణ, మా ఇద్దరికి బోన్ ఏర్పాటు చేయి. అలాగే. వచ్చే శుక్రవారం నీ పెళ్ళయ్యా. శభాష్ తేజ, నీ తెగింపు తెలివితేటలతో రోజు రోజుకి వ్యాపారాన్ని పెంచుతున్నావు. దాన ధర్మాలు చేస్తూ నీ పేరుకు తగ్గవాడి అనిపించుకుంటున్నావు. భారతం తెలిసిన వాళ్ళు నిన్ను అభినవ కర్ణుడు అంటారు. అది తెలియని కొండ జాతి వాళ్ళు నిన్ను దేవుడు అని కొలుస్తున్నారు. శరభయ్య గారు, ఏమిటి మీ పాచికలు నా మీద సంధిస్తున్నారు? అయినవాడివి, ఆప్తుడివి అని చెప్తున్నాను. తేజ, ధర్మ తేజ, నీకున్న గొప్ప పేరుకి, పరపతికి, నువ్వు చేస్తున్న ఈ వ్యాపారానికి అబే ఏది గిట్టుబాటు కావట్లేదయ్యా. అల్లుడు, టాటా గారి మనవడు అన్న తర్వాత ఏ స్టీల్ ప్లాంటో పెట్టాలి గాని చెట్టు కింద బజ్జీలు అమ్ముతూ ఇదే వ్యాపారము అంటే ఏమన్నా బాగుంటుందా? మరి ఏ వ్యాపారం చేయాలో నువ్వే చెప్పు. తేజా, స్మగ్లింగ్ అని సినిమా వాళ్ళు దాన్ని చీప్ చేశారు, కానీ అస్సలు అది కెంగు లాంటి బిజినెస్ కదంటయా. అందుకే చెరస్సు, బ్రౌన్ షుగరు తెప్పించి అమ్మి మన పేరుని, పరపతిని సొమ్ము చేసుకుందాం. ఏమంటావు? చాప కింద నీరులా మాటలు మొదలు పెట్టినప్పుడే అనుకున్నాను రాంగ్ రూట్ లో వస్తున్నారని. అంటే స్మగ్లింగ్ నీకు ఇష్టం లేదా? ఆ డబ్బు నీకు చేదా? శరభయ్య, కష్టజీవులకు కల్తీ లేని సారా అమ్ముతున్న తృప్తైనా ఇప్పుడు మనకుంది. పరదేశీయుల్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులు ఆ చెరస్, బ్రౌన్ షుగర్లు. అలాంటి భయంకరమైన మత్తు పదార్థాల్ని స్మగుల్ చేసి మన దేశ ప్రజలకు అమ్మి తాళిబుట్లు తెగిన భార్యల్ని, అన్నలు చచ్చిపోయిన ఆడపడుచుల్ని, కన్నబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల్ని శవాల మీద పడి బోరు బోరుని ఇచ్చే స్థితికి నేను తీసుకురాలేను. శరభయ్యా, శవాల మీద డబ్బులు ఏరుకోవడం నాకిష్టం ఉండదు. తేజ, వ్యాపారం ఇష్టాలను బట్టి కాదు, లాభ నష్టాలను బట్టి చేయాలి. లాభం వస్తుంది కదా అని కట్టుకున్న పెళ్ళాన్ని నమ్ముకుంటావా? కట్టుపడ్డ నీతి కూడా అటువంటిదే. అత్యాశకు పోయి ప్రజల బలహీనతను ఆధారంగా చేసుకునే డబ్బు సంపాదించాలని చూస్తే నేను ఒప్పుకోను. అలాంటి వ్యాపారం మీరు చేసినా నేను అడ్డుపడతాను. ఏ బెదిరిస్తున్నావా? అతని థీరీ అతను చెప్పాడు. అల్లుడు, మెట్టు ఎక్కి పైకి రావడం వ్యాపార లక్షణం అని నువ్వు అంటున్నావు. ఉన్నది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు మొర్రో అంటున్నాడు తేజ. ఎద్దు ఎండకి, దొన్న నీడకి లాగితే ఇంకా సాగుబడి ఎలా సాగుతుంది చెప్పు? కరెక్ట్ గా చెప్పారు శరభయ్య గారు. మోచేతులు నాకే వాళ్ళు పక్కనుంటే సాగుబడి సాగ సరిగదా, సాఫీగా జరిగే వ్యాపారం కూడా చతికిల పడుతుంది. నర్మాయ్, తేజ చెప్పులు నాకే కుక్కవి, నువ్వు మాట్లాడుతున్నావా? శరభయ్య, నేను స్వామి భక్తి ఉన్న కుక్కనే కావచ్చు, కానీ నీలాగా జుత్తులు మారి నక్కను కాదు. ఏం కుషా? స్నేహం కోసం ప్రాణాలనే ఇస్తాను, కానీ ప్రాణాలు తీసే వ్యాపారాన్ని స్నేహం పేరుతో చెయ్యను. అమ్మయ్య, అల్లుడు, తేజ దృష్టిలో నువ్వు పనికిరాని వాడివైపోయావు. ఇంకా ఇది నువ్వు స్నేహమే అనుకుంటే